దేవుడు అడుగుతున్నాడు, దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా బదులిస్తున్నావు? దేవుని మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా బదులిస్తున్నావు? ఉగ్రత అనే దినము నీ ఎదుట రాబోతున్నప్పుడు నువ్వు మొర పెట్టినా దేవుడు వినడంట. ఆయన చెవులకు వినపడమంట ఆ మాటలు. ఎందుకు? ఆయన మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత నిర్లక్ష్యాన్ని వహించావు నువ్వు. నిర్లక్ష్యం. దైవ సేవకులు చూసినా, సువార్థికులు చూసినా, సేవకులు చూసినా కొందరికి నిర్లక్ష్యం. బ్రతకలేకపోతున్నారు వాళ్ళు. బ్రతకలేక కాదు, బ్రతికించాలని, అనేకులను అగ్ని గుండములో నుండి రక్షించాలనే వేదన కలిగి ఇలాంటి దైవ సేవకులు ముందుకెళ్తున్నారు. కొందరినైనా, యూదా పత్రికలో ఉంటుంది కదా, కొందరినైనా ఆ అగ్నిలో నుండి లాగి పట్టుకున్నట్లు ప్రయాస, ఆ వేదన. ఎందుకు? కొందరు ఉద్యోగాలు విడిచిపెట్టారు, తమకున్న క్యాడర్నంతా విడిచిపెట్టారు, తమకున్న ఇంటిని, తమకున్న వంశాన్ని, తమకున్న ఆస్తిని, తమకున్న ధనాన్ని విడిచిపెట్టి దేవుని మాటలు పంచుతున్నారు. వింటున్న మనకేమో చులకన. దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించాలి. అల్ప విశ్వాసుల వలె ఉండవద్దు. ఆవగింజంత విశ్వాసం నీ ఎదుట ఉంటే అన్నీ సమస్తము సమకూడి జరుగును. నువ్వేమనుకుంటున్నావంటే ఈరోజు నీ కళ్ళ ముందర జరిగేదంతా నమ్ముతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, కనురెప్ప పాటులోనే మార్చగలడు. కనురెప్ప పాటలోనే